మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కి సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. సో ఇప్పుడు కుదరదు, మరొక తేదీ డిసైడ్ చేసి చెప్పండి, అప్పుడు నేను హాజరవుతా, మీరే రావాల్సి వస్తుందని చెప్పి కేసీఆర్ కూడా సిట్కి ఒక రిక్వెస్ట్ లెటర్ రాయడం జరిగింది. అసలు లీగల్ పాయింట్స్ ఏంది, విచారణలో ఏమడుగుతారు, విచారణ జరిగిన తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి, ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. నాతో పాటు హైకోర్టు అడ్వకేట్ గోసాల శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ఈ సీన్ మొత్తం మీకు ఒక ఐడియా ఉంటుంది. మొదట హరీష్ రావుని పిలిచారు, తర్వాత కేటీఆర్ని, తర్వాత సంతోష్ రావుని. సో ఈ సిట్టు విచారణలో భాగంగా అందరూ ఊహించిందే ఇది, కేసీఆర్ని కూడా ఇందులోకి లాగి విచారణ చేస్తారనేది అనుకున్నారు. అన్నట్టుగానే సిట్టు నోటీసులు ఇచ్చింది. సో ఇందులో లీగల్ పాయింట్స్ ఏంటి సార్, అంటే కేసీఆర్ని ఏమడుగుతారు? ఫోన్ ట్యాపింగ్ విషయంలో అన్నది ఒక దుమారం లేగినట్టు పెద్ద సంక్షోభం సృష్టించింది. ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయింది కూడా దానివల్లే. దానివల్ల ఎక్కువ మంది యాక్టివ్ అయిపోయారు, చాలా సఫరర్స్ ఎక్కువ ఉన్నారు. గోప్యత ప్రధానమైనది, వ్యక్తిగత గోప్యత. ఎవరు దాంట్లో చొరబడడానికి వీల్లేదు, వ్యక్తి స్వేచ్ఛని హరించడానికి వీల్లేదు. వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవనంలోకి తొంగి చూసి దూరు చూసి జ్వరబడిపోయి అంత అధికారం లేదా. అధికారం మీ చేతిలో ఉంది కదా అని మిస్యూజ్ చేసేసి, యూజ్ కాదు, అధికారాన్ని యూజ్ చేయడానికి ఇచ్చారు. పవర్ మీకు ఇచ్చింది, పవర్ రాజ్యాంగ ప్రకారం ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్గానికి, అధికారులకి, ఐపీఎస్ అధికారులకి, పోలీస్ అధికారులకి అధికారాలు ఇవ్వబడ్డాయి. ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేసి ప్రజా సంక్షేమం కోసం అధికారాన్ని వాడాలి. ప్రజలందరినీ కూడా భయభ్రాంతులను చేసేసి నియంతృత్వ ధోరణిలో రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మంత్రివర్గ సహచరులు, వాళ్ళకి అధికారులు అంటే మీకు ఎగ్జిక్యూటివ్ సిస్టమ్, లెజిస్లేటివ్ సిస్టమ్ ఉంటే చట్టాలు చేసేది, ఎగ్జిక్యూటివ్ సిస్టంలో ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటే హైరార్కీ, వీళ్ళు కార్యనిర్వహణ వర్గం, వీళ్ళు కూడా వాళ్ళకి సహాయం చేసి, రకరకాలుగా సహాయం చేసి, ఎక్కడి నుంచో విదేశాల నుంచి యంత్రాలను దిగుమతి చేసేసి, దాని అందుకు అందరి నెంబర్ల మీద నిఘా పెట్టేసి, ఆ నిఘా అన్నది ఎప్పుడు భారతదేశ యొక్క సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తూ, ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యానికి హాని కలిగిస్తూ, ఇక్కడ కుట్రలు కుతంత్రాలు నిర్వహిస్తున్నటువంటి సంస్థలు, సంఘాలు, వ్యక్తుల మీద నిఘాకి. కానీ మీరు అన్నీ ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులు చేసినటువంటి ఎలిగేషన్స్, అవి ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఎవిడెన్స్ ఎక్కడా లేదు. నేను అనేది ప్రతిపక్ష నాయకుడు, నేను ప్రతిపక్ష నాయకుడు కాదు కదా, అడ్వకేట్ని కదా. వాళ్ళు కూడా ఇలా మాట్లాడితే వాళ్ళు నాలా మాట్లాడుతున్నారు అనండి బాగుంది, నేను వాళ్ళ మాట్లాడుతున్నారు అనడం బాగులేదు. ఎవిడెన్స్ లేదు కదా అంటున్నారు. ఎవిడెన్స్ అప్పుడే మీకు ఎవరు చూపించేస్తారు ఎవిడెన్స్? సిట్ అధికారులకు చెప్తాను మీకు కొంచెం ఎవిడెన్స్ పంపించమని. ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడుంది కేసు? దర్యాప్తులో ఉంది. అంటే అంటే కదా ఎవరన్నారు ఈ మాట ఎవిడెన్స్ లేదని? ఎవిడెన్స్ లేదని ఎవరో ఒకళ్ళు అనుంటారు, నేరస్తుడు అనుంటాడు, నేరస్తుడే అంటాడు. రేపు గుమ్మడికాయలు దొంగరా అనేప్పుడు అన్ని భుజాలు దొంగకుంటూ ఉంటాడు. ఏంటి ఆ గుమ్మడికాయలు ఎత్తుకున్నప్పుడు బూడిదేమన్నా ఇక్కడ అంటుకుందేమోనని. అప్పుడే ఇంక దర్యాప్తులో ఉంది. సిట్ అధికారులు కేసీఆర్ని ఎట్లాంటి ప్రశ్నలు వేసే అవకాశాలు? మిగతా వాళ్ళందరినీ ఏ ప్రశ్నలు వేశారు? ఎంతవరకు పిలిచిన వాళ్ళు ఎవరెవరు పిలిచారు? ఎంతవరకు పిలిచిన వాళ్ళు ఎవరెవరు పిలిచారు? ముగ్గురు పిలిచారు. కేటీఆర్ కూడా ఏదో ప్రశ్నలు వేసి ఉంటారు కదా, అదే తరహాలో వీళ్ళు వేస్తారు. ఒకదాని తర్వాత ఒకళ్ళు ప్రశ్నలు మారుతాయి. మొట్టమొదటి దొంగను పట్టుకుని రెండు కొట్టరాని ఇక్కడ మొట్టమొదటి దొంగను పట్టుకున్నారు అనుకోండి మీరు, నేను ఒక్కడనే కాదండి ఇంకా ఉన్నారని అంటాడు ముందు. అదొకటి. దర్యాప్తులో ఒక రహస్యం వచ్చింది కదా విషయం, నేను చేయలేదండి బాబు, నా బలానాయం చేయమంటే చేశాను నేను అని మీ పేరు చెప్తాడు. అది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే, ఇది మేము చట్టపరంగానే చేసాం, ప్రభుత్వానికి ఆదేశాలు ఉన్నాయి, ప్రభుత్వం నిఘా పెట్టాం, దేని మీద? నీ రాజకీయ ప్రయోజనాల కోసమా? నువ్వు వ్యక్తిగత రాజకీయ నాయకులతో వ్యక్తిగత వైరం వల్ల దేనికి వాడవు? నీకు ఇచ్చిన పవర్ ఇందాక చెప్తున్నా, ప్రతిపక్షాల నాయకుడు ప్రతిపక్షంగా చట్టం మాట్లాడుతోంది, వాట్ లాస్ సేస్ అది చెప్తున్నాను నేను. 160 సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చారు కదా, ఓన్లీ సాక్షులు అంటే సాక్షి అంటారు, సాక్షిగానే వాంగ్మూలం, సాక్షి. ఈ కేసు గురించి నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, నువ్వు ఎరుకతో ఉన్నావు, అవేర్నెస్ నీ దగ్గర ఈ దీనికి సంబంధించిన నిజాల మీద ఎక్వెంటెన్స్ నీకుంది. ఎక్వెంటెన్స్ ఎందుకుంది? అధికారంలో ఉన్న ముఖ్యమంత్రికి లేదా ఇక్కడ ఉన్న వాళ్ళకి. మీరు ఇక్కడికి వెళ్ళిపోతే, ఇక్కడి నుంచి కిందకి వెళ్తే గలాట్ అయింది, మా సెక్యూరిటీ గార్డులకి 160 వస్తుంది నోటీస్. వాళ్ళు చూశారు కదా,
సీసీ కెమెరాలను తీసుకెళ్తారు, సీసీ కెమెరాలోని ఫుటేజ్ని తీసుకెళ్తారు, ఇక్కడ ఉన్న సెక్రటరీ ప్రెసిడెంట్లు కూడా తీసుకెళ్తారు. అయ్యా మీరు నిర్వహిస్తున్న సీసీ కెమెరాలో ఫుటేజ్ ఇవ్వాలి మాకని, వాళ్ళు కూడా 160 కిందే వచ్చి తీసుకొచ్చి ఇవ్వాలి. 160 అంటేనే ఈ కేసును దర్యాప్తు చేస్తున్నప్పుడు ఎవరి దగ్గర సమాచారం ఉందో ఆ సమాచారం మాకు ఇవ్వండి. ఆ సమాచారం అడుగుతారు, అందరినీ సంబంధిత అధికారులందరినీ అడుగుతారు. కేసీఆర్ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పోలీసులు ఇంటెలిజెన్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు, ఫోన్ ట్యాపింగ్ నిఘా అనేది ఉగ్రవాదులు నక్సలైట్ల వాళ్ళు ఏమైనా తప్పుడు ఇట్లాంటివి చేస్తే వాళ్ళ మీద నిఘా ఉంటుంది, ముఖ్యమంత్రికి ఏం సంబంధం అనే లైన్ కేసీఆర్ స్టేట్మెంట్ ఉంది. అదే చూడాలి దీన్ని. ముఖ్యమంత్రికి ఏ సంబంధం ఉందని నువ్వు ప్రశ్నించావు కదా, మంచి ప్రశ్న, చప్పట్లు కొడుతున్నాను కేసీఆర్ గారికి. అక్కడ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇవే చప్పట్లు అందరికి వస్తాయి. ఇది నువ్వు అన్నావు కదా, దేశ భద్రత కోసం, సమాజ భద్రత కోసం, దేశ రక్షణ కోసం ఈ విజిలెన్స్ ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీస్ వ్యవస్థ రక్షణ వ్యవస్థ వాడతారు కానీ నాకు సంబంధం ఉంది అదే చెప్పి అలాగే కేసులో డిఫెన్స్ పెట్టేసుకో. ముద్దాయిలు ఎవరు సరైన ముద్దాయిలు ఎవరు ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారు, జైలుకి పంపుతారు. కేసీఆర్ మిస్టర్ క్లీన్, ఆ మిస్టర్ క్లీన్ నువ్వు తెచ్చుకో, ఇప్పటికీ అవకాశం ఉంది. మిస్టర్ క్లీన్ నాకు సంబంధం లేదు, ముఖ్యమంత్రి ఆదేశాలే లేవు, ముఖ్యమంత్రి ఆదేశానుసారం చేసామని ఎవరన్నా అంటే చెక్ కరెక్ట్ కాదు అని చెప్పేసి 160 స్టేట్మెంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వేసే ప్రశ్నలు జవాబులు చెప్పాలి. మీ పాత్ర ఎంత, ఎవరి పాత్ర ఎంత, ముఖ్యమంత్రి నా నోటీసులో లేదు ఇప్పుడు అనేసరి మీరే చెప్తున్నారు. పోన్లే వాళ్ళే ఆ బృందం, అప్పుడు అధికారంలో ఉన్న బృందం ఎవరు వాళ్ళకి అంటారు. ఇందులో జైలుకు పంపించేంత స్ట్రాంగ్ కేసా ఇది? ఏది ఏ కేసు? సిట్ అధికారులు విచారణ 243 కాదు, క్రైమ్ నెంబర్ 243/24 గురించి అడుగుతున్నారా, 160 గురించి అడుగుతున్నారా? మొత్తం కేసు ఓవరాల్ ఇంకా ఛార్జ్ షీట్ ఫైల్ చేశారా? లేదు కదా. ఛార్జ్ షీట్ క్వశ్చన్, అందుకనే క్వశ్చన్ మార్క్. నేను ఛార్జ్ షీట్ చాలా మందికి సందేహాలు ఉన్నాయి, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ చాలా మాటలు మాట్లాడారు. ప్రతిపక్షంలో అధికార పక్షంలో రాజకీయ నాయకులు మాట్లాడారంటే రాజకీయ అంటే సంభాషణ ఉపన్యాసాలకి ఇక్కడ ఏమీ అసలు వీలు ఉండదు, సంబంధం లేదు, వీళ్ళు ఉండదు. కోర్టులో అసలు దాని విషయమే పట్టించుకోరు. అడ్వకేట్గా చెప్తున్నాను నేను. క్రైమ్ నెంబర్ 243 రిజిస్టర్ అయిపోయింది, సెక్షన్ కూడా పెట్టేశారు, చాలా సెక్షన్లు ఉన్నాయి. భారతీయ ఇప్పుడు ఐపీసీ, పాత ఐపీసీ భారతీయ నాగరిక సురక్షా సంహిత మీద సిఆర్పిసి ఇప్పుడు 160 సిఆర్పిసి ప్రకారం నోటీస్ ఇచ్చారు. అది ఈ ప్రజెంట్ అమెండెంట్ యాక్ట్ ప్రకారం 179. ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది, వీళ్ళు వెళ్ళిన వాళ్ళందరూ వాంగ్మూలం అంటారు, స్టేట్మెంట్. నువ్వు స్టేట్మెంట్ ఈయనైనా దీంట్లో మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పు. ఇది కొత్త వీడియో రికార్డింగ్ ఉంటుంది, చెప్పిన మాటలని రికార్డ్ అవుతాయి, అవి అడిగిన ప్రశ్నలన్నీ రికార్డ్ అవుతాయి. ఇవాళ తప్పించుకుంటాను, రేపు తప్పించుకుంటాను, ఎల్లుండి తప్పించుకుంటాను, అనేక కారణాలు చూపించి తప్పించేసుకుంటాను అనుకోవచ్చు. ఢిల్లీ బాట్లింగ్ కేసు కూడా గుర్తుండే ఉంటుంది. అక్కడ ఢిల్లీ బాట్లింగ్ కేసు కాదు కదా, లిక్కర్ కేసు. కాబట్టి జీవితాంతం తప్పించుకోలేరు, ఉండగా భూమి మీద ఉన్నంతకాలం తప్పించుకోలేరు. అది చిన్న విషయం. 160 స్టేట్మెంట్లో ఈ యొక్క ఏదైతే నేరం ఆరోపబడిందో అనేక సెక్షన్ల ప్రకారము ఈయన ఏదో ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా అయితే చెప్పారు కదా, నాకేం సంబంధం, విజిలెన్స్ ఉంటుంది, ఇంటెలిజెన్సీ ఉంటుంది, లేకపోతే ఇంకా నిఘా వర్గాలు అనేక ఉంటాయి, భారతీయ భద్రతా నిఘా వర్గాలు. అజిత్ డోవల్ ఆయన కూడా ఇలాగ, అజిత్ డోవల్ ఇదే పని చేస్తారు కదా. కానీ ఈ సీక్వెన్స్ నెట్ట చూడాలి. ఇప్పుడు కేటీఆర్ తర్వాత హరీష్ తర్వాత సంతోష్ తర్వాత కేసీఆర్, ఈ సీక్వెన్స్ ఏమిటి? ఎంతమంది మీ పేరు కూడా ఉంటే మిమ్మల్ని పిలుస్తారు. దీంట్లో మీకు నాలెడ్జ్ ఉంది, ఈ నోస్ ఎవ్రీథింగ్ అన్నప్పుడు మీకు కూడా ఉందంటే ఎస్ మీరు కూడా దీంట్లో పనిచేస్తున్నారు, ఎస్ నేను ఇప్పుడు దీని ఛానల్లో పనిచేస్తున్నానండి, డిజిటల్ ఛానల్స్ ఇవన్నీ కూడా దాని మీద మీరు దీని మీద నేను కొంతమంది బాధితులను ఎగ్జామిన్ చేశాను, బాధితుల స్టేట్మెంట్ లాగా ఉన్నాయి. నేను కూడా దాన్ని ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మన ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతవరకు ఉందో నాకు అర్థం కాదు, కానీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో దీంట్లో నేను కొంత దర్యాప్తు సాగించాను, నా దృష్టికి వచ్చిన నిజాలు నా దగ్గర ఉన్నాయని మీరంటే మిమ్మల్ని కూడా పిలుస్తారు. కేసీఆర్ పేరు ఒకవేళ ఈ ముగ్గురు కేసీఆర్ పేరు చెప్తే ఆయన ఆదేశాల మేరకు మేము చేసినాం జరిగింది అని ఒకవేళ చెప్తే, అసలు దర్యాప్తుల్లో ఒకళ్ళ తర్వాత ఒకరు పిలిచేటప్పుడు వీళ్ళందరూ స్టేట్మెంట్లు ఎవరేం చెప్పారు ఎవరికి తెలియదు, ఒకేసారి ఇద్దరిని చెరువుగదో పెట్టి అడుగుతూ ఉంటారు, ఒకేసారి ఒకే నిమిషంలో ఒకే సెకండ్లో 2 స్టేట్మెంట్లు వాంగ్మూలాలు రికార్డు చేస్తారు. కాంట్రడిక్ట్ అయిపోతే నాకేం తెలియదు ఆడదేనండి అంతా ఏం చెప్తాడు, అబ్బాయి నాకేం తెలియదు. పోలీస్ వ్యవస్థలో శిక్షణ పొందిన వాళ్ళు ఉన్నారండి, చాలా మంచి శిక్షణ పొందిన సీనియర్స్ ఉన్నారు. ఇందులో ఈ కేసు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిన్సియారిటీ కనపడట్లేదని చాలా మంది మాట్లాడుకుంటారు. ఎందుకంటే
2 years అయింది, ఆల్మోస్ట్ 2.5 years 2 నుంచి years ఈ కేసు ఇట్లా ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా రన్ అవుతుంది, కానీ ఒక పులి స్టాప్ పడట్లేదు దీనికి. ఇంకో 2 years అయితే ఎలక్షన్ మోడ్ కూడా వచ్చేస్తాయి. మీకు వేడిగా ఉన్న ఈ కేసు నడుస్తుంది, ఈ 160 స్టేట్మెంట్ నోటీస్ ఇచ్చారు, అంతే మీకు లైవ్లో తెచ్చేసారు, దీన్ని టంగ్ అని తెచ్చేసారు అంత స్క్రీన్ మీకు మీ మీడియా. కొత్తది రేపొద్దున కూడా ఏదో వచ్చేస్తుంది, ఇది తీసుకెళ్ళి లోపల గొడవలో పెడతారో పక్కన పెడతారో సైడ్ పెడతారు, మెయిల్ నెలలో ఇంకో కేసు వచ్చేస్తుంది. అంత మాత్రాన్ని ఇది సోదిలో లేదు, దీన్ని పట్టించుకోలేదు, పోలీసుల యొక్క నిర్వహణలో లేదని. వార్తల్లో లేనంత మాత్రం దాని సీరియస్నెస్ పోయిందని కానీ, వార్తల్లో మసాలాగా ఒరిగిపోతుంటే దానికి హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేసారు నిఘా వర్గాలను కానీ మీ కథలు మీ కథానికలు చెల్లవు. ఇక్కడ చిన్న క్వశ్చన్, గతంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఓటుకు నోటు కేసులో ఏసీబీ కేసు అయింది. ఆ కేసులో ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు, అదే ఒక కొలిక్కి రాలేదు, ఒక పోలీస్ స్టాప్ పడలేదు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇది చిన్న కేసు కదా అని కొట్టిపారేస్తున్నారు చాలా మంది. అంటే పాచికలు ఆడేటప్పుడు అవతల వాడిని కట్టడి చేయడానికి కేసులు ఇన్వెస్టిగేషన్ అని సామాన్య ప్రజలకి ఇవన్నీ నాటకం. ఏది అవ్వో, ఎవరు అరెస్ట్ అవ్వరు, ఏది అవ్వో అనుకుంటారు. ఎందుకంటే మీరు చెప్పిన గత కథలు ఏది కూడా సశేషంగానే అయిపోయాయి. సశేషం అంటే ఇంకా ఉంది మిగతా కథ తెర మీద, అదే కదా. ఇప్పుడు ఏవి కూడా కొలిక్కి రాలేదు కాబట్టి ఇవేవి కొలిక్కి రావు అని సామాన్యులకు డౌట్ ఉన్నమాట వాస్తవం. అది మనం చెప్తే నేనేదో చెప్పి లేదు శిక్షలు పడతాయి మీకు తెలియదు అనేప్పటికీ నమ్మరు నన్ను. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూపించమంటారు, ఎక్కడ శిక్షలు పడ్డాయి చెప్పండి, ఎవరికి శిక్షలు పడ్డాయి చెప్పండి అంటారు ప్రజలు. మేము ఉంటాం అయితే కరెక్టే, మరి పడట్లేదు. ఈ ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఏమున్నాయో, సిబిఐ కానీ సిఐడి కానీ ఈడీ కానీ, ఈ దర్యాప్తు సంస్థలు అంటే ప్రభుత్వము వర్సెస్ నేరస్తుడు, దీంట్లో సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉందని అందరూ విమర్శిస్తూ ఉంటారు. శిక్షలు పడిన కేసులు తక్కువ ఉన్నాయని అందరూ విమర్శిస్తూ ఉంటారు. దేని లోపం? దర్యాప్తు లోపమా, విచారణ లోపమా? ఈ దర్యాప్తు అధికారులు మారిపోతూ ఉంటారు, ట్రంకు పెట్లు విరిగిపోతూ ఉంటాయి, దస్త్రాలు ఇనప ట్రంకు పెట్లు విరిగిపోతూ ఉంటాయి. ఆ కాగితాలు ఎవరు చదవరు. 2G స్పెక్ట్రమ్ టోటల్గా ఈ ఎపిసోడ్ ఈ కేసు గురించి చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు మీరు? నేను ఏం చెప్పదలుచుకోలేదు, 160 ఇచ్చారు వాళ్ళు, ఖచ్చితంగా హాజరు కావాలి, దర్యాప్తులోనే ఉంది. అలా హాజరు కాకపోతే పర్యవసానాలు ఏమిటి, అది కదా మీరు అడగదలుచుకున్నారు. పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. 179 ఇప్పుడు BNSS ప్రకారము అతని మీద వారెంట్ ఇష్యూ చేయమని మేజిస్ట్రేట్ని అడుగుతారు. దర్యాప్తు సంస్థకి సహకరించాలి, ఇట్ ఈజ్ ఎ మ్యాండేటరీ ప్రొవిజన్ ఇన్ CRPC. మ్యాండేటరీ, తప్పనిసరిగా యూ కెనాట్ ఎస్కేప్. ఇవాళ నుంచి రేపు గెయించుకుంటావు, రేపటి నుంచి ఎల్లుండి గెయించుకుంటావు, నేను దెబ్బే అనడానికి లేదు. ఒక తెలుగు బాధ అని చెప్పేశాను, అర్థమైపోయింది. ప్రాసిక్యూట్ చేస్తారు. దెర్ ఇస్ ఎ ప్రొవిజన్ ఫర్ ప్రాసిక్యూటింగ్ ది పర్సన్ హూ ఎవేట్స్ ఎ నోటీస్, హూ విల్ఫుల్లీ, హూ డోంట్ వాంట్ టు కోఆపరేట్ విత్ ది ఇన్వెస్టిగేషన్ సహకరించకపోతే ఏ ఒక్క వ్యక్తిని ఎంత శక్తివంతుడైనా, అండర్లైన్ చేసుకోండి, ఏ ఒక్క వ్యక్తిని ఎంత శక్తివంతుడైనా ఉపేక్షించే అవకాశాలు CRPCలో లేవు. తాత్సర్యం అలా చేసుకుంటే పోతే అన్ఎండింగ్. ఏమంటే ఇది ఎన్నాళ్ళు పడుతుంది అన్నారు, ఏడాది పట్టచ్చు, 2 ఏళ్ళు పట్టచ్చు, అలాగా 160 నోటీసులు మళ్ళీ ఇస్తూ ఉంటారు. ఆఖరికి 174 నోటీస్ని ఇన్వోక్ చేసి మేజిస్ట్రేట్ గారిని నాన్ బెయిలబుల్ వారెంట్ ఇమ్మంటే, దేశంలో నాన్ బెయిలబుల్ వారెంట్ బోర్డు పెండింగ్ ఉన్నాయి కదండి అని మీరు ప్రశ్నించకండి నన్ను. పెండింగ్ ఉండే అర్థమైందా? ఆ వారెంట్లు పెండింగ్ ఉంటే అరెస్టులు కనపడవు. సో ఈ దర్యాప్తు సంస్థలు ఎంతవరకు సమర్థంగా దర్యాప్తు కొనసాగిస్తాయి? ఇంకోటి, ఛార్జ్ షీట్ ఫైల్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఒకవేళ ఫైల్ చేస్తే శిక్షలు ఎంతవరకు పడే? కేసు విచారణ, దర్యాప్తు వేరు, విచారణ వేరు. రెండు మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జరుగుతుంది దర్యాప్తు అంతా చేసి అమ్మయ్య సాక్ష్యాధారాలు సేకరిస్తూ ఉంటారు. సాక్ష్యాలు సేకరించి దస్త్రాలు తయారు చేసి వ్యక్తిగత అందరి సాక్ష్యాలు తీసుకుంటారు. పోలీస్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలోనే ప్రధానమైన దర్యాప్తు జరుగుతుంది. వీళ్ళందరూ దర్యాప్తుతో సాక్షులు సేకరించిన సాక్ష్యాలు ఇవన్నిటిలో ఛార్జెస్ ఫ్రేమ్ చేసి కోర్టుకి సమర్పిస్తారు. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది విచారణ. ఇది ఇప్పుడు దర్యాప్తు. విచారణలో ఏ నేరస్తుడు, A1, A2, A3, A4 వీళ్ళ మీద అభియోగించినటువంటి ఛార్జెస్ ఏమిటి, నేరాలు, వాటిని సమర్థిస్తూ వీళ్ళు తయారు చేసిన సాక్ష్యం ఏమిటి, దీని ద్వారా జరుగుతుంది. సమర్థవంతంగా ఎంతవరకు చేయగలరని అడిగారు. భారతదేశంలో అధికారులు అందరూ సమర్థవంతులే, అసమర్థులు ఎవరు లేరు.
ఉంటే ఒక 4-5 చిన్న చిన్న ఉంటాయి, అలాగే ఉంటాయి, 100కి 1కి చిన్న ఎక్కడో ప్రభుత్వాలు మ్యానిపులేట్ చేస్తే అలా అందరూ సమర్థవంతులే. ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను, ఈ అసమర్థత వల్ల కేసులు పోవండి, శీలం లేకపోవడం వల్ల కేసులు పోతాయి. క్యారెక్టర్ దీంట్లో వాడి శిక్ష పడేలా చేయాలి, దిస్ ఈజ్ మై అల్టిమేట్ ఎయిమ్, వాడి శిక్ష పడాలి అనుకుని మొత్తం ఉంటే ఆ ఆఫీసర్ని మార్చేయకూడదు. సిట్ అధికారులు మార్చేస్తూ ఉంటారు భారతదేశంలో, మనకి అనేక సందర్భాలు చూశారు మీరు కూడా. సిట్ అధికారులు మార్చకూడదు, ఉన్న అధికారులకి స్వేచ్ఛ ఇచ్చేయాలి, పూర్తి స్వేచ్ఛ ఇచ్చేయాలి, వాళ్ళ మీద ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు. దే ఆర్ నాట్ సబార్డినేట్స్ టు ఎనీబడి. మీకు 2G స్పెక్ట్రమ్ కేసులో పోలీసు వాళ్ళు సిబిఐని కోర్టు అడిగింది, మీరు ఏది కౌంటర్ లెటర్ గారు తయారు చేసిన కౌంటర్లో మార్పులు చేర్పులు వచ్చేసేటి దిద్దేశారు, మీరు కరెక్ట్ చేస్తారు అన్నారు. ఈ ఫైల్ ఎక్కడ తీసుకెళ్ళావు అని అడిగారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి తీసుకెళ్ళాను అన్నాడు. వై? కోర్టు అడిగింది వై? సిబిఐ మీరు మా కోర్టుకి తీసుకురావాలి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ని తీసుకెళ్ళారు. వీఆర్ వర్కింగ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అన్నారు అక్కడ కన్సర్న్ ఆఫీసర్. ఆర్ యూ నాట్ ఫ్రీ అన్నారు కోర్టు. స్టిల్ వీఆర్ ప్యారెట్ ఇన్ కేస్. విన్నారా మాట? ప్యారెట్ ఇన్ కేస్. మనం అనుకుంటున్నట్టుగా మొత్తం దర్యాప్తు సంస్థలు కానీ రాజ్యాంగ వ్యవస్థలు కానీ అన్నీ ఇండిపెండెంట్గా ఫ్రీగా పనిచేస్తే భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంలో నేరాలన్న వాళ్ళని కట్టడి చేయగలరు. దే ఆర్ క్యాపబుల్ ఎనఫ్, బట్ దే ఆర్ నాట్ అలౌడ్ టు వర్క్ ఇండిపెండెంట్లీ. స్వతంత్రంగా వాళ్ళు పనిచేయడానికి స్వేచ్ఛ ఎక్కువ లేదు ఇవాళ ఉన్న పరిస్థితి పెట్టి. దర్యాప్తు సంస్థలన్నీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందే కదా. అంచేత మీరు ఆయన ఇందాక అన్నారు ఓటుకు నోటు ఏమైంది అని. ఏమైంది? రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ కదా. సో శిక్షలు ఎంతవరకు పడవచ్చు దానికి ఒకదానికి సమాధానం చెప్పండి. సాక్ష్యాల ఆధారంగా ఉంటాయి. ఈవేళ ఛార్జెస్ తయారు చేస్తారు, ఛార్జెస్ని సపోర్ట్ చేస్తూ సాక్ష్యాలు ఎంత బలమైన సాక్ష్యాలు ఈ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ పెట్టింది, కోర్టుకు సమర్పించిన దాంట్లో సాక్ష్యాలు ప్రధానం. సాక్ష్యాలు ఇన్వెస్టిగేట్ ఐఓ అంటారు. వీళ్ళందరూ ఐఓసే. ఇప్పుడు పోలీస్ సిట్లో ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ సమర్థవంతంగా చేసినట్టయితే ఎవరికైనా శిక్షలు పడతాయండి. సో ఇది అడ్వకేట్ గోశాల శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి కొన్ని లీగల్ పాయింట్స్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిందే అని చెప్తున్నారు. తర్వాత పర్యవసానాలు ఎట్లా ఉంటాయి, మరి హాజరైన తర్వాత సిట్ అధికారులు కేసీఆర్ని ఏం అడుగుతారు, ఎలాంటి ఎవిడెన్స్ కేసీఆర్ వాంగ్మూలం ఇస్తే ఒకవేళ ఎలాంటి ఎవిడెన్స్ వాళ్ళు చూపించి దీంట్లో ఇది చేస్తారనేది చూడాల్సి అవసరం ఉంది.